హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్. అందరికీ నమస్తే అండి. 9 నెలల తరువాత రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని ఉమ్మడి జిల్లాల ప్రకారమే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే, టీచర్ స్థానంలో పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ ఫలితాలపై టీడీపీ వర్షన్ ఒకలా ఉంటే వైసీపీ వర్షన్ మరోలా ఉందండి. ముందు ఆ 2 పార్టీల వర్షన్ మాట్లాడుకొని అందులో అసలు వర్షన్ ఏంటో కూడా చెప్పుకుందాం. ముందు వైసీపీ వర్షన్ ఏంటో చూద్దాం. టీడీపీ గెలిచిన 2 పట్టభద్రుల స్థానాల గురించి వైసీపీ గాని ఆ పార్టీ అనుకూల మీడియా గాని పెద్దగా వార్తలు వేయట్లేదు. కేవలం టీచర్ ఎమ్మెల్సీ స్థానంపైనే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఓడిపోయారు. టీచర్లలో కూటమిపై బాగా వ్యతిరేకత ఉంది, అందుకే ఓడిపోయారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. 9 నెలల్లోనే కూటమి పని అయిపోయిందని గట్టిగానే తగులుకున్నారు. ఇక టీడీపీ వర్షన్ మరోలా ఉంది. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా కూటమిదే ప్రభంజనం అని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. 2 గ్రాడ్యుయేట్ స్థానాలని ఘనంగా ప్రచారం చేసుకుంటూ టీచర్ స్థానం కూడా తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థే గెలిచారని అంటున్నారు. గెలిచిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు, ఓడిన రఘువరంకు మద్దతు ఇచ్చామని, 1, 2వ ప్రాధాన్యత ఓట్లు వేయమని చెప్పామని వాళ్ళు అంటారు. ఇలా ఎవరి వర్షన్ వారు చెప్పుకుంటున్నారు. మరి అసలు వర్షన్కు వస్తే చెప్పాల్సింది ఏంటంటే, గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ వన్ సైడ్గా నిలిచింది. భారీ మెజారిటీలతో, అది కూడా మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలవడం అంటే ఒక రికార్డే. పైగా ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ పోటీ చేయలేదు, కానీ పరోక్షంగా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. ఇది 100% వాస్తవం అండి. అలా వైసీపీ మద్దతు ఇవ్వడం వలన అనుకుంటా ఎప్పుడూ గెలుపుబాటులో ఉండే పీడీఎఫ్ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. ఈ గ్రాడ్యుయేట్స్ తీర్పు చూస్తే కూటమి పట్ల సానుకూలంగా ఉన్నారని, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇటు టీచర్ స్థానం గురించి మాట్లాడుకోవాలి. అయితే పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ సపోర్టు ఇచ్చిన మాట నిజం. అలాగే ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టీడీపీ పనికట్టుకొని మద్దతు ఇచ్చి ప్రచారం కూడా చేసింది. అలాగే టీడీపీతో పాటు జనసేన సపోర్ట్ ఇచ్చింది. ఇక పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరికి వైసీపీ మద్దతు ఇచ్చిందనే ప్రచారం ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది పెద్దగా తెలియదు. ఆ విషయం పక్కన పెడితే టీడీపీ, జనసేన సపోర్ట్ ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచారు. కానీ ఉత్తరాంధ్రలో బీజేపీ బలం ఏమీ లేదు. ఏదో పైకి మాత్రమే సపోర్ట్ తప్ప ఫీల్డ్లో బీజేపీ ఎఫర్ట్స్ లేవు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలండి. మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మకు వేసి 2వ ప్రాధాన్యత ఓటు గాదెకి వేయాలని టీడీపీ అధిష్టానం ఇంటర్నల్గా ఇచ్చిన మెసేజ్. అటు గాదె కూడా 2వ ప్రాధాన్యత ఓటుతోనే గెలిచారు. సరే, ఏ లెక్క ఎలా ఉన్నా సరే ఉపాధ్యాయుల్లో కూటమి ప్రభుత్వం పట్ల కాస్త అసంతృప్తి ఉందని విషయం ఈ ఫలితం ద్వారా తేలింది. ఎందుకంటే జగన్పై కోపంతో టీచర్లు మెజారిటీగా 2024 ఎన్నికల్లో కూటమికి ఓట్లు వేశారు. తమ సమస్యలని చంద్రబాబు తీరుస్తారని భావించారు. కానీ 9 నెలల్లో టీచర్ల సమస్యలను తీర్చడంలో సక్సెస్ కాలేదు. కొన్ని సమస్యలైనా తీర్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే టీచర్ ఎమ్మెల్సీలో ఓటమితో కూటమిపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని వైసీపీ మీడియా చెప్పినంతగా మాత్రం లేదు. అక్కడ టీచర్ ఓట్లు 20,000, అందులో సగం పైనే ఓట్లు పడిన గాదె గెలిచారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు 2 స్థానాల్లో కలుపుకుంటే 5 లక్షలు, టీడీపీకి 3 లక్షల వరకు ఓట్లు పడ్డాయి. మరి ఈ లెక్క చూసుకుంటే ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉందని చెప్తాం? ప్రజా వ్యతిరేకత అయితే లేదు. కాకపోతే టీచర్లలో కొంత అసంతృప్తి ఉందనేది వాస్తవం. అది కూటమి ప్రభుత్వం సరిచేసుకుంటే మంచిది. లేదంటే ఇంకా పెరిగి చివరికి ప్రజా వ్యతిరేకతగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.